నమస్కారాలు. వరంగల్ ఎంతో కళాకారులను అందించిన పూర్తిగడ్డ. ఆ గడ్డపై నుంచి వచ్చిన మన ఈరోజు హీరో రమేష్ గారు, అతను చక్కటి మ్యూజిక్ అందించాడు ఈ సినిమాకి. అదేవిధంగా మన మ్యూజిక్తో పాటు డైరెక్షన్ కూడా చేశాడు సినిమాకి. ఎంతోమంది వరంగల్ నుంచి వచ్చారు. అసలు ఏ వ్యక్తిని టచ్ చేసినా ఏదో కళ అతనిలో ఉంటుంది. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా వరంగల్ జిల్లా వాళ్ళు ఎంతైనా అభినందనీయులు. ఈ రమేష్ గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ సినిమా పైన ఉన్న మక్కువతో ఎంతో శ్రమపడి మంచి కథం చేసుకొని తనకు తానుగా మంచి మ్యూజిక్ చేసుకొని డైరెక్షన్ చేసిందంటే నిజంగా ఎంతైనా అభినందనీయుడు. మీరు చూశారు, ఆడియో ట్రైలర్ అద్భుతంగా ఉంది, చాలా బాగుందంటే ఒక ఎంతో మ్యాచ్యూర్డ్ పెద్ద డైరెక్ట్ చేసిన పద్ధతి అంతలా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అతనే ఇచ్చుకున్నాడు. రియల్లీ ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత చక్కగా హిట్ కావాలి. అదేవిధంగా సినిమా రిలీజ్ అయ్యి కూడా ప్రేక్షక ఆదరణ పొంది మంచి విజయం సాధించాలని నేను ఆయన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాకపోతే ఈరోజు చిన్న సినిమాలు ఎప్పుడో చచ్చిపోయాయి. చిన్న సినిమా బ్రతకాలన్నా, చిన్న ప్రొడ్యూసర్ మళ్ళీ పైకి రావాలన్నా, ఎన్నో సినిమాలు తీయాలన్నా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశే కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 నుంచి 6 వేల థియేటర్ల, చిన్న థియేటర్ల 100 నుంచి 150 థియేటర్ల కెపాసిటీ ఉన్న థియేటర్స్ కావాలి. ఎందుకంటే ఈరోజు మీరు మొత్తం గుత్తాధిపత్యం కింద ఉన్న థియేటర్లు వెళ్ళిపోయాయి. కొద్దిమంది దళారులు చాలా దోపిడీ చేస్తున్నారు. 20% కూడా ఒక థియేటర్లో ఆక్యుపెన్సీ లేదు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ థియేటర్లో. అంటే ఒక 20% అంటే టోటల్ ఆల్మోస్ట్ రెవెన్యూ ఏదొచ్చినా ఎగ్జిబిటర్ కానీ లేక దళార్ మీడియేటర్ కానీ లేక లీజ్ హోల్డ్ వాళ్ళే తింటున్నారు. చిన్న ప్రొడ్యూసర్కి ఒక్క సింగిల్ పై కూడా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క చిన్న ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నారు, రోడ్డులు ఎక్కుతున్నారు, బజార్న పడుతున్నారు, తిట్టుకుంటూ పోతున్నారు. అంటే ఈ విధానం ఇంకా దరిద్రంగా ఉంది. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా భయంకరంగా ఉంది. ఎగ్జిబిటర్లు కూడా చాలా అంటే మోసానికి అని అనను, బట్ ఏదో విధంగా ప్రొడ్యూసర్ను నలిపేస్తున్నారు. ఒక్క మధ్యవర్తి ఎగ్జిబిటర్కి వచ్చే డబ్బులు, ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బులు కేవలం ఒక దళారులే, ఒక లీజ్ హోల్డ్ వాళ్ళే తింటున్నారు. నిజంగా వాళ్ళపైన ఎంతోమంది ఉద్యమాలు చేశారు. మేము కూడా మళ్ళీ త్వరలో ప్లాన్ చేస్తున్నాము. ముందుగా చిన్న సినిమా థియేటర్లు టోటల్ ఒకప్పుడు ఏంటంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేది, బట్ థియేటర్స్ ఇప్పుడు ఆడియన్స్ దగ్గర తీసే ప్లానింగ్లో చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నాము. తెలంగాణ నుంచి మేము కొద్దిమంది, ఆంధ్ర నుంచి కూడా మొత్తం చేస్తే తప్ప చిన్న సినిమా బ్రతకదు. డెఫినెట్గా అది త్వరలో మీకు మంచి శుభసూచకంగా త్వరలో మేము గవర్నమెంట్ కూడా కలవబోతున్నాము. గవర్నమెంట్ కూడా తప్పనిసరి స్పందిస్తుంది. సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ తీసుకొని ఎక్కడంటే అక్కడ సినిమా థియేటర్లు, చిన్న హాల్స్, ఈవెన్ మనం ఒక కాలనీలో ఉన్నానుకోండి, కాలనీలో కూడా సరదాగా లుంగి మీనో లేకపోతే నెక్కర్ మీనో పోయి సరదాగా చూసుకొని సినిమా చూసేలాగా అట్లా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక మామూలు ప్రజలకి 40 నుంచి 50 రూపాయల టికెట్ ఎంట్రీ ఫీజుతో అలా ఒక వర్కౌట్ చేస్తున్నాము. త్వరలో ఇది మీ ముందుకు వస్తుంది. మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను. వర్ష ఆర్ట్ ప్రొడక్షన్పై పవన్ కుమార్ రెడ్డి గారు నిర్మించి హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్కు వచ్చేసిన దర్శక నిర్మాత గారు సానా యాదిరెడ్డి గారికి, టీఆర్ఎస్ లీడర్ ప్రశాంత్ గారికి, తర్వాత బలరాం నాయక్ గారికి, మాజీ కేంద్ర మంత్రివర్యులు, తర్వాత సంగకుమార్ గారికి, తర్వాత మీడియా మిత్రులకి అందరికీ, ప్రేమ్రాజ్ గారికి, డైరెక్టర్ ప్రేమ్రాజ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. తర్వాత ఈ దర్శకత్వం అనేది ఇంతకుముందు నేను ఎవరి దగ్గర చేయలేదు. అది మా ప్రొడ్యూసర్ గారు పవన్ కుమార్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన నాకు ఈ అవకాశం ఇవ్వకుంటే నేను ఈ రోజున దర్శకుని కాలేకపోయేవాడిని. మంచి సినిమాకి ఆయన స్టోరీ, ఇది ఆయన రాసుకున్న స్టోరీ, చాలా కష్టపడి చేసుకున్న స్టోరీ. నా మీద నమ్మకం ఉంచి ఆయన నాకు అప్పచెప్పడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
ముందుగా ఆయనకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, చిన్న సినిమా ఇది బడ్జెట్కు మాత్రమే చిన్న సినిమా, కానీ మీరు ఫ్రేమ్లో ఇప్పుడు ఇంతకుముందు ట్రైలర్ చూశారు, చాలా పెద్ద సినిమాలా కనిపిస్తుంది. మేమంటే మా కష్టం ఇది, దీనిలో అంతా చాలా కష్టపడ్డాం. మా ప్రొడ్యూసర్ గారు కానీ, టెక్నీషియన్స్, ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ బాగా కష్టపడి చేసిన ఈ సినిమా. First of all, I would like to thank all our who associated with me during making of this movie to make this position to audio launch. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతూ వస్తున్నాం. సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. ఆడియో ఫంక్షన్ కాబట్టి మంచి లిరిక్స్ ఇచ్చిన లోకేష్ గారికి, ఉన్నవి 3 పాటలైనా మంచి లిరిక్స్ ఇచ్చాడు లోకేష్. యూ విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ డెఫినెట్లీ. మంచి మ్యూజిక్ ఇచ్చిన రమేష్ ముఖ్యర్ గారికి, దర్శకుడు గారికి చాలా థ్యాంక్స్. చిన్న సినిమా, దీని గురించి ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది, కానీ దాని పరిస్థితి ఎప్పుడు అలానే ఉంటుంది. మ్యూజిక్ హీరో ముఖ్య రమేష్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ హీరో అయిన పవన్ రెడ్డి గారికి, మిగతా సినీ ప్రపంచానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అందరి మిత్రులకి ఇవాళ నమస్కారాలు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనగానే రమేష్ గారు ఫోన్ చేయగానే రావడానికి ఒక ముఖ్య రీజన్ ఉంది. తను మా వరంగల్ జిల్లా, మా కాన్స్టిట్యున్సీ వాసి, అలాగే మాకు కూడా తన మ్యూజిక్ డైరెక్షన్లో తనతో పాటు పనిచేసే అవకాశం కలిగింది. మా నాన్నగారి పాటలు కొన్ని తనతో కూర్చొని తన మ్యూజిక్ డైరెక్షన్లో చేయడం జరిగింది. అది చూసిన తర్వాత అంటే తప్పకుండా తను ఈ ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు, ఫిలిం ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదుగుతాడన్న నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇవాళ తన మ్యూజిక్ డైరెక్షన్ డెఫినెట్గా ఎక్సలెంట్ హిట్ ఆల్రెడీ ప్రమోట్ చేసుకున్నారు, ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు. అదేవిధంగా ఇవాళ డైరెక్షన్లో కూడా తన ఈ ఇండస్ట్రీలో తనంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని పొందుతారని, ఆ స్థాయికి ఎదుగుతారని ఆశించి ఇవాళ ఆడియో రిలీజింగ్ రావడం జరిగింది. ఇవాళ తప్పకుండా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. స్టార్ క్యాస్ట్, క్రూస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగించుకున్నాను. ఈ చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు రమేష్ నాకు చాలా చిరకాల మిత్రుడు. అంటే అతను మ్యూజిక్ డైరెక్టర్గానే చాలా చాలా మంచి పాటలు, చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడో మంచి బ్రేక్ రావాల్సిన వ్యక్తి ఇవాళ తన మ్యూజిక్తో పాటుగా డైరెక్షన్ చేసి ఇవాళ ఈ 200 కోట్లు బ్లాక్ మనీ అనే సినిమాను నిర్మించాడు. అయితే రమేష్ గురించి నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సినిమా రంగం అనేది స్థిరంగా ఉండదు, అస్థిరంగా ఉంటుంది. ఇది సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న రంగం కాదు సినిమా ఫీల్డ్. నిత్యం ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. అందుకనే చాలామంది ఈ సినిమా రంగంలో రావాలంటే భయపడతారు. మెయిన్గా ఏదన్నా అంటే రావాలని ఎంత తపనున్నా కానీ ఏదన్నా ఒక వ్యాపారమో లేదంటే ఏదన్నా ఉద్యోగమో దొరికినప్పుడు దాంట్లో సెటిల్ అయిపోయి లైఫ్ గడిపేస్తారు. అంటే ఈ సినిమా రంగం, ఈ కళారంగంలో రావాలని ఉన్న ఆశని అక్కడితో చంపేస్తారు. అయితే అలాంటి ఒక సెక్యూరిటీ గల జాబ్లో ఉండి కూడా రమేష్ అంటే దాన్ని ఒక రకంగా సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చేసి సినిమా రంగం మీదనే చాలా ఏళ్ళుగా తన ఎఫర్ట్ని పెడుతున్నాడు. అంటే ఒక డైరెక్టర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చాలా ఏళ్ళుగా ఉద్యోగాన్ని కూడా దాదాపుగా పక్కన పెట్టి ఈ రంగంలో కృషి చేస్తున్నాడు.